Morning, all of you students. Very good morning to all of you. చూడమ్మా నిన్న మనం ఇంటిగ్రల్ సైన్ పవర్ mx కాస్ పవర్ nx dx అలాంటి మోడల్స్ ఉన్నప్పుడు tan x టు ద పవర్ k ఇంటూ సీకెంట్ స్క్వేర్ x కన్వర్ట్ చేసుకొని tan x ఈక్వల్ t పెట్టాం. tan x ఈక్వల్ t పెట్టాం. నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ మోడల్ ఫైల్ పంపించాను, ఓపెన్ చేయాలన్నారు. నెక్స్ట్ టైప్ చూడు, అంటే ఏ టైప్ కి ఎలా కన్వర్ట్ చేయాలి అని మనకు మోడల్స్ ఉంటాయి. సపోజ్ ఇంటెగ్రల్స్ ఆఫ్ టైప్ ఇలా ఉంటే రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ax ప్లస్ b హోల్ పవర్ m ఇంటూ ax ప్లస్ c హోల్ పవర్ n. ఇట్లా ఒక లీనియర్ ఫ్యాక్టర్, ఇట్లా ఒక లీనియర్ ఫ్యాక్టర్. x కోఎఫిషియంట్ a ఉంటే ఇక్కడ కూడా a నే ఉంటుంది. ఆర్ అదర్వైజ్ ఇంటెగ్రల్ dx పై ఇలా ఉంటాయి. x కోఎఫిషియంట్ 1 ఉంటుంది. x మైనస్ ఆల్ఫా హోల్ పవర్ m ఇంటూ x మైనస్ బీటా హోల్ పవర్ n ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ m ప్లస్ n అనేది 2 ఉంటుంది. m ప్లస్ n కలిపితే రెండు కలిపితే 2 ఉండాలి. రెండు కలిపితే 2 ఉండాలి. చూడండి ఇలాంటి మోడల్స్ చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 42 చూడాలి. 42nd క్వశ్చన్. ఇంటెగ్రల్ dx డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 హోల్ పవర్ 5 ఇలా ఉంది. ఇలా ఉన్న దాన్ని మనం ఈ ఫార్మ్స్ లో కన్వర్ట్ చేయాలి. అంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై చూడండి x మైనస్ 1 హోల్ పవర్ 1/3 x మైనస్ 1 హోల్ పవర్ 1/3 x మైనస్ 2 హోల్ పవర్ 1/3 ఇట్లా రెండు ఫ్యాక్టర్స్ టు ద పవర్ 5/3. టూ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. చూడండి m ఎంత 1/3, n ఎంత 5/3, m ప్లస్ n ఎంత 2. ఇలాంటి మోడల్స్ నేను చెప్తున్నాను. చూడండి ఏం చేయాలంటే, చూడండి ఏదో ఒక ఫ్యాక్టర్ తీసుకొని చూడండి ఇక్కడ x మైనస్ 1 x మైనస్ 2 టూ ఫ్యాక్టర్. సింపుల్ మోడల్ బట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ విల్ గెట్ ఇన్ ఎగ్జామ్. డివైడెడ్ బై ఇదే ఫ్యాక్టర్ ని టు ద పవర్ 1/3 వచ్చే విధంగా మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకో ఇంటూ x మైనస్ 2 హోల్ పవర్ 1/3. మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. దీన్ని ఇలానే ఉంచండి. సచ్ దట్ రేషియో రావాలి. రేషియో ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ రావాలి. సో చూడండి నెక్స్ట్ స్టెప్. ఇంటెగ్రల్ dx డివైడెడ్ బై ఈ రేషియో రాసే రేషియో ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ వచ్చే విధంగా రాసుకో టు ద పవర్ 1/3 ఇంటూ చూడండి x మైనస్ 2 టు ద పవర్ 6/3 అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్. ఈ ఫార్మ్ లోకి రావాలి. ఏదో ఫ్యాక్టర్ మీ ఇష్టం. ఈ ఫ్యాక్టర్ అనేది తీసుకోవచ్చు. నేను ఇది తీసుకున్నా. డివైడెడ్ బై దిస్ ఇంటూ దిస్. ఈ పవర్ ఎంత ఉందో దాంతో మల్టిప్లై డివైడ్ చేయండి. ఈ రెండు కలపండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రేషియో ఉన్న ఫ్యాక్టర్ ని t తీసుకోండి. చూడండి ఒకసారి ఏం చేస్తాం. ఈ రేషియో ఉన్న ఫ్యాక్టర్ ని t తీసుకోండి. డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది u బై v రాయాలి. u బై v డెరివేటివ్ x మైనస్ 2 ఇంటూ 1 మైనస్ x minus 1 into 1 divided by derivative of left hand side అంటే ఇది dx equal to dt. dx equal to dt. So therefore మనకి ఏమొస్తుంది చూడండి ఇక్కడ x cancel minus 2 plus 1 minus 1 by x minus 2 whole square dx equal to dt. అంటే మనకి ఇక్కడ ఉంది ఏంటి? dx by x minus 2 whole square. dx by x minus 2 whole square అంటే ఎంత? minus dt. So therefore చూడండి
dx by x minus 2 whole square అంటే minus dt divided by t to the power 1 by 3. t to the power ఎంత 1 by 3 minus outside standard form లోకి వచ్చేస్తుంది ఇంకా t power minus 1 by 3 dt minus t to the power minus 1 by 3 plus 1 minus 1 by 3 plus 1 అంటే ఎంత 2 by 3 divided by 2 by 3 plus c. Therefore your answer is minus 3 by 2. What is t value? T value is x minus 1 divided by x minus 2 whole power 2 by 3 plus c. That is the answer. Whole power 2 by 3 plus c. That is the answer. Next, very easy and important model. Very easy and important model. Forty-three zone. 43 integral dx divided by x minus p into root of x minus p into x minus q. చూడండి ఒకసారి చూడండి ఇది x minus p ఇక్కడ x minus p to the power 1 by 2 ఉంది దాన్ని క్లబ్ చేసుకోవాలి dx by ఇక్కడ 1 ఇక్కడ ప్లస్ 1 by 2 1 plus 1 by 2 ఎంతమ్మా 3 by 2 3 by 2 into x minus q to the power 1 by 2 ఈ ఫామ్ లో లేనప్పుడు ఆ ఫామ్ లో తెచ్చుకోవాలి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నాం చూడండి అడ్జస్ట్ చేద్దాం ఇంటెగ్రల్ dx by x minus p divided by x minus q whole power 3 by 2. So multiply and divided by x minus q whole power 3 by 2 whole power 3 by 2 into ఇది ఇలానే ఉంది multiply and divide చేసాం whole power 1 by 2 whole power 1 by 2 ఇది ఇలానే ఉంది multiply and divided by x minus q whole to the power 1 by 2 ఇందాక మోడల్ same as it is integral dx divided by x minus p into x minus q whole power 3 by 2 into x minus q whole square x minus q whole square. So now take this equal to t. Equal to t. Equal to t. Now derivative on both sides u by v రాయాలి u by v అంటే x minus q into 1 minus x minus p into 1 divided by x minus q whole square dx derivative రాస్తాం dx equal to dt. So now look at x cancel minus q plus p అంటే p minus q
divided by x minus q whole square dx equal to dt. చూడండి ఇక్కడ ఏముందో dx by x minus q whole square. dx by x minus q whole square అంటే dt divided by p minus q. చూడండి p minus q అంటే ఇది p minus q divided by t power 3 by 2. t power 3 by 2. This సో ఇప్పుడు ఇది డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్మ్ 1 by p minus q integral t power minus 3 by 2 dt. That means 1 by p minus q t power minus 3 by 2 plus 1 minus 1 by 2 divided by minus 1 by 2 plus c. Okay, so therefore ఇక్కడ ఇది బై పైకి వస్తుంది -2 divided by p minus q into ఏమొస్తుంది మనకి 1 by t పవర్ అంటే 1 by root t plus c అంటే -2 by p minus q. చూడండి t అంటే ఏంటి ఇక్కడ t అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే √x minus p divided by x minus q అంటే పైకి వస్తుంది రెసిప్రోకల్ that is the answer. అట్లా కొంచెం రీఅరేంజ్ చేసుకోవాలి. వేణు చెప్పమ్మా. వేణు, వాట్ ఈస్ యువర్ డౌట్? వేణు C1 వేణు. సో చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ మోడల్. చూడండి 44. క్వశ్చన్ చూడాలి అందరూ, క్వశ్చన్ చూడాలి. ఇంటెగ్రల్ x పవర్ 13/2 x పవర్ 13/2 ఇంటెగ్రల్ ఇచ్చింది ఏంటంటే 1 plus x to the power 5/2 whole to the power 1/2 dx ఇచ్చింది. ఇది చూడండి ఒకసారి అందరూ. చూడండి ఇలా ఇచ్చారు, అది ఆ ఫామ్ లో ఇచ్చారు. a into 1 plus x power 5/2 whole power 7/2 ప్లస్ b ఇంటూ అలా ఇచ్చారు. ఆ ఇంటిగ్రల్ కనుక్కుంటే ఆ ABCD మనకు కావాల్సిన b వాల్యూ అన్నమాట. సో చూడండి ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు దిస్ పవర్ 1/2 అంటే ఇక్కడ బేస్ ఏముంది, ఇది 1 plus x అది పెట్టండి ఎప్పుడైనా. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం t తీసుకున్నాం, దీన్ని ఇది t తీసుకోవాలి. పవర్ ఉన్నది ఈ లోపల ఉంది, t తీసుకోవాలి. నౌ ఐఎమ్ డూయింగ్ ద డెరివేటివ్. 5/2 x పవర్ 5/2 minus 1 3/2 dx equal to dt అంటే మనకి x పవర్ 3/2 dx is nothing but 2/5 dt. కానీ ఇక్కడ x పవర్ 3/2 లేదు, 13/2 ని 3/2 plus
5 అని రాయొచ్చు. 3/2 ప్లస్ 5 అని రాయొచ్చు అంతే కదా. సో ఇక్కడ నేను ఎలా రాస్తున్నాను చూడు, దీన్ని x పవర్ 3/2 ఇంటూ x పవర్ 5 ఇంటూ 1 ప్లస్ 5/2 హోల్ పవర్ 1/2 dx ఇలా రాస్తున్నాం. ఇప్పుడు చూస్తే ఇది t తీసుకున్నాను, ఇది t పవర్ 1/2 అయిపోతుంది. x పవర్ 3/2 dx అని తెలిసి మిగిలేది ఏంటి, x పవర్ 5, మిగిలేది x పవర్ 5. సో మిగిలేది x పవర్ 5 t లో రాయాలంటే ఇక్కడ చూడండి నేనేం తీసుకున్నాను, x పవర్ 5/2 అంటే t minus 1 squaring on both sides. x power 5 is nothing but t minus 1 whole square. అంటే దాని బదులు t లో రాయాలంటే ఏం రాయాలి, t minus 1 whole square అని రాయాలి, t minus 1 whole square. సో ఇప్పుడు మొత్తం ఇంకా t లో రాసేయచ్చు. సో చూడండి ఒకసారి, సో x పవర్ 5 ని t minus 1 whole square into t power 1/2. చూడండి x పవర్ 3/2 ఇంటూ dx ఉంది కదా, ఇంటూ dx ని 2/5 dt అంటే 2/5 dt. నౌ 2/5 అవుట్ సైడ్, దీన్ని ఎక్స్పాండ్ చేయండి, t స్క్వేర్ minus 2t plus 1 into t power 1/t dt. t power 1/t dt అంటే 2/5. సో మల్టిప్లై t పవర్ 2 plus 1/2 అంటే 5/2 minus 2 into t power 1 plus 1/2 3/2 plus 1 into t power 1/2 dt. ఇప్పుడు సెపరేట్ గా ఇంటెగ్రల్స్ రాద్దాం. 2/5 into this 2/5 integral t power 5/2 2/5 into minus 2 minus 4/5 integral t power 3/2 dt. 2/5 into 1 2/5 integral t power 1/2 dt. ఇంకా ఫార్ములా రాసేయాలి, 2/5 into t power 5/2 plus 1. 5/2 plus 1 అంటే 7/2 divided by 7/2 minus 4/5 into t power 5/2 divided by 5/2 plus 2/5 into t power 3/2 divided by 3/2 plus c. సో ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. సో t అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, t అంటే 1 plus x to the power 5/2. చూడండి ఇది 2 పైకి వెళ్తే 4 divided by 35 4 divided by 35 into t బదులు రాస్తున్నాను 1 plus x to the power 5/2 whole power 7/2 minus 8/25 8/25 into 1 plus x whole power 5/2 whole power 5/2 plus 2 పైకి వెళ్తుంది 4/15 into 1 plus x whole power 5/2 whole power 3/2 plus అక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి, క్వశ్చన్ లో కాన్స్టెంట్ ఇక్కడ d ఉంది, అదే d పెట్టండి. సో ఇప్పుడు మనకు ఆన్సర్ b అంటే 1 plus x whole power 5/2 whole power 5/2 అంటే దీని ముందున్నది b. b అంటే ఏంటి, -8/25. therefore answer is this one
minus 8/25. That is the answer. అట్లా మనకి ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే పవర్ ఏదైతే ఉందో దాన్ని టీ పెట్టుకొని ఈ ఉన్నదాన్ని డెరివేటివ్ ఎంత వచ్చింది ఇంకెంత మిగిలింది దాని మొత్తాన్ని టీలో కన్వర్ట్ చేసుకోవాలి. నోట్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి కొన్ని ఫార్ములాస్ చూద్దాం. స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి కొన్ని చూడండి. ఈ ఫార్ములాస్ పైన ఇంకా అన్ని అప్లికేషన్స్ ఉంటాయి చూడండి. ఇంటెగ్రల్ డిఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇలా ఉన్నప్పుడు ఫార్ములా అంటే ఏ అనేది కాన్స్టెంట్ ఎక్స్ అనేది వేరియబుల్ ఇది కాన్స్టెంట్ స్క్వేర్ అన్నమాట. అంటే దీని ఫార్ములా సైన్ ఇన్వర్స్ x by a plus c integral dx by root of a square minus x square అంటే sin inverse x by a. చూడండి దీనికి ఒకదాని ప్రూఫ్ చెప్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో నుంచి a స్క్వేర్ బయట కామన్ తీయండి, a బయటకు వస్తుంది. రూట్ ఆఫ్ 1 మైనస్ x by a హోల్ స్క్వేర్. సో 1 by a అవుట్ సైడ్ dx by root of ఇది వచ్చేది. సో మనకి యాక్చువల్ గా dx by root of 1 minus x square అంటే ఇది root of 1 minus x square లాగా ఉంది కదా. ఏంటి ఫార్ములా sin inverse x. మరి x బదులు ax plus b ఉంది కదా డివైడెడ్ బై x కోఎఫిషియంట్ 1 by a cancel. This is the answer. సో ఎప్పుడు కూడా x స్క్వేర్ ముందు ఏముండాలి -1 ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి dx by root of 9 minus x square ఇలా ఉంది. దీన్ని కాన్స్టెంట్ స్క్వేర్ గా రాయాలి. అంటే dx by root of 3 square minus x square అంటే ఇది ఎలా ఉంది a square minus x square. దట్ మీన్స్ ఫార్ములా డైరెక్ట్ గా sin inverse x by a plus c. sin inverse x by a plus c. ఒక్కొక్కసారి x స్క్వేర్ ముందు -1 ఉండదు చూడండి ఒకసారి. డివైడ్ బై రూట్ ఆఫ్ 3 minus 4x స్క్వేర్ ఇలా ఉంటది. x స్క్వేర్ ముందు -1 ఉంటేనే ఈ ఫార్ములా రాయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే x స్క్వేర్ ముందు -1 ఉండాలంటే 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే 2 బయటకు వస్తుంది. రూట్ ఆఫ్ 3/4 ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. మైనస్ x స్క్వేర్ dx 1/2 అవుట్ సైడ్ చూచు. సో 1/2 అవుట్ సైడ్. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాయాలి. అంటే ఎలా రాయొచ్చు దాన్ని dx by root of
root 3 by 2 whole square. Root 3 by 2 whole square minus x square. So what is the formula? 1 by 2 sine inverse x by a. That is the answer. This answer. That is the answer. అట్లా మనకి x స్క్వేర్ ముందు -1 చేసుకోవాలంటే ఏ కాన్స్టెంట్ ఉంటే దాన్ని కామన్ తీయాలి. సో నెక్స్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ dx by root of a square plus x square. ఇప్పుడు ప్లస్ ఉంది. a square plus x square. దీనికి రెండు రకాల ఫార్ములాలు రాయొచ్చు. హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో రాయాలంటే sin h ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్. కానీ ఐఐటి లో గాని మెయిన్స్ లో గాని హైపర్బోలిక్ ఫంక్షన్ ఉండదు. అందుకని ఎప్పుడు కూడా లాగరిథం లో రాయాలి. లాగ్ మాడ్యులస్ ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి. ఇది రాయాలి మెయిన్స్ లో కానీ ఐఐటి లో ఈ ఫార్ములా రాయాలి. log of modulus x plus root of x square plus a square plus c. చూడండి ఒకసారి ఫార్ములా ఎలా అవుతుంది. dx by root of 4 plus x square అంటే dx by root of 2 square plus x square. ఈ దీన్ని ఫార్ములా sin h inverse ఇదైనా కరెక్టే ఆర్ log modulus x plus ఇదే రాయి root of 4 plus x square plus రెండిట్లో ఏది రాసినా కరెక్టే. ఇది ఇస్తారు ఆన్సర్. So next integral next formula dx by root of x square minus a square. dx by root of x square minus a square. చూడండి దీని ఫార్ములా ఏంటంటే cos h inverse హైపర్బోలిక్ ఫంక్షన్ లో ఫార్ములా ఇది. cos h inverse x by a plus c or log of modulus x plus root of x square minus a square plus c. సేమ్ ఇక్కడ ఏమొస్తుంది x ప్లస్ ఇది వస్తుంది root of x square minus a square. ఇది ఉంటే ఇది వస్తుంది log of x plus. So suppose example root of 4x square minus 1. root of 4x square minus 1. x square ముందు 1 ఉండాలి అంటే 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే బయటికి 1/2 వస్తుంది. dx by root of x square minus 1/4 అంటే ఎలా రాయాలి 1/2 whole square. 1/2 whole square అంటే ఇంటిగ్రల్ dx by root of x square minus a square. నేను లాగరిథం ఫార్ములా రాస్తున్నాను చూడండి. లాగరిథం ఫార్ములా రాస్తున్నాను. ఇక్కడ 1/2 ఇలానే ఉంటది. log of modulus x plus root of ఇదే వస్తుంది x square minus 1/4 plus c. That is the answer. లేకపోతే cos h inverse x divided by 1/2 అదైనా రాయొచ్చు. ఏది ఇస్తే సో ఇది మనకి ఇంకో ఫార్ములా dx by root of x square minus a square. ఈ మూడు కూడా రూట్లు ఉన్నాయి కింద డినామినేటర్ లో రూట్లు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు రూట్లు ఉండవు చూడండి ఒకసారి. dx by రూట్ లేకుండా 3 ఫార్ములాస్ ఉంటాయి చూడండి. dx by a square plus x square. దీని ఫార్ములా ఏంటంటే 1/a
tan inverse x by a plus c. 1 by a tan inverse x by a plus c. చూడండి ఒకసారి. dx by 3x square plus 5. Let us say 3x square plus 5. 3x square plus 5. ముందు 1 ఉండాలి. అంటే 3 కామన్ తీసుకున్నాం చూడండి. dx by x square plus 5 by 3 ఇది. సో దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాయాలి. 1 by 3 integral dx by x square plus root of 5 by 3 whole square. 5 by 3 whole square. 5 by 3 whole square. What is a root of 5 by 3? అంటే 1 by 3 into దాని ఫార్ములా 1 by root of 5 by 3 into tan inverse x divided by root of 5 by 3 plus c. Further simplifying, root 3 cancel. 1 by root 15 tan inverse root 3x divided by root 5 plus c. That is the answer. Just formula apply చేయటమే. ఫార్ములా అప్లై చేయటమే ఇందులో. ఇట్లా రూట్ లేదు. ఇదే రూట్ ఉంటే మనకు ఫార్ములా ఉంది ఇక్కడ చూడండి. రూట్ ఉంటే ఇది, రూట్ లేకపోతే ఇది. Next formula integral dx by a square minus x square. dx by a square minus x square. ఇదేమొస్తుందంటే 1 by 2a log modulus of formula ఏంటంటే a plus x divided by a minus x plus c. And suppose let us say dx by ఎలా ఉంది. Suppose let us say 3 square minus x square. a అంటే 3, 1 by 6 log modulus 3 plus x divided by 3 minus x plus c. ఇది ఫార్ములా. dx by constant square minus x square. Next formula integral dx by x square minus constant square. x square minus constant square అంటే ఫస్ట్ x ఉంటుంది, తర్వాత కాన్స్టెంట్ స్క్వేర్ ఉంటుంది. ఫస్ట్ x ఉంటుంది, తర్వాత కాన్స్టెంట్ స్క్వేర్ ఉంటుంది. అంటే సపోజ్ ఫార్ములా రాసుకోండి. 1 by 2a log modulus ఇక్కడ ఏం రాయాలంటే log modulus ఇక్కడ x minus a divided by x plus a plus c. Suppose it's like dx by x square minus 2 square. Suppose let us say this అంటే x square ముందు 1 ఉండాలి. 2 into a అంటే 2 log modulus x minus 2 divided by x plus 2 plus c. That is the answer. ఇట్లా మనకి అన్ని కూడా డినామినేటర్ లో ఉన్నాయి. 3 రూట్లు ఉన్నాయి, 3 రూట్లు లేవు. మొత్తం ఇప్పుడు 6 ఫార్ములాస్ చెప్పాను నేను. 6 ఫార్ములాస్ చెప్పాను. కింద డినామినేటర్ లో ఎప్పుడూ కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది 1 ఉండాలి, లేకపోతే -1 ఉండాలి. పాజిటివ్ ఉంటే గనక 1 ఉండాలి, నెగిటివ్ ఉంటే -1 ఉండాలి. అవి కామన్ తీసుకోవాలి ఇలా. అప్పుడే ఈ ఫార్ములాస్ మనకు బై హార్ట్ రావాలి. ఇవన్నీ కూడా డినామినేటర్ లో ఉన్నాయి అన్ని కూడా.
ఇప్పుడు ఇంకొక 3 ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. చూడు, ఇంకొక 3 ఫార్ములాస్ ఇంటెగ్రల్. ఇప్పుడు అన్ని కూడా మనకి న్యూమరేటర్ లో ఉంటాయి. ఇందాక డినామినేటర్ లో ఉన్నప్పుడు చూసాం. ఇంటిగ్రల్ dx బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం చూసాం మనం? ఇంటిగ్రల్ dx బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇప్పుడు ఫార్ములా న్యూమరేటర్ లో ఉన్న అది రాయకూడదు. ఫార్ములా చూడండి, ఎక్స్ బై 2 ఇంటూ root of a square minus x square plus a square by 2 sin inverse x by a plus c. ఇది sin inverse x by a plus c. చూడండి ఒకసారి జాగ్రత్త. root of suppose take one example 9x square minus 4 dx. 9x square minus 4 dx. So 4 minus 9x square dx. ఇప్పుడు x square ముందు నెగటివ్ ఉంది, -1 ఉండాలి. అంటే 9 కామన్. 9 కామన్ తీస్తే బయటికి 3 వస్తుంది. రూట్ ఆఫ్ 4/9 దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాయాలి. 2/3 హోల్ స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఇది ఎలా ఉంది? రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఇది ఫార్ములా. a అంటే 2/3, a అంటే 2/3. So what is 3 into formula x by 2 into root of a square minus x square degree plus a square by 2. a square by 2 అంటే 4/9 divided by 2. డైరెక్ట్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయటమే. x divided by 2/3 ప్లస్ కాన్స్టెంట్. ఇది ఆన్సర్. ఇంకా మీరు సింప్లిఫై చేసుకోండి. అట్లా మనకి డైరెక్ట్ గా ఎక్స్ స్క్వేర్ ముందు నెగటివ్ ఉంటే ఆ కాన్స్టెంట్ తీసేసి -1 చేయాలి. ఇది ఫస్ట్ ఫార్ములా. అట్లానే ఇంకొక ఫార్ములా చూడండి. ఇంకొక ఫార్ములా ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సేమ్ పైన ఫార్ములాని మధ్యలో ప్లస్ ఉంటుంది. దీనికి ఫార్ములా ఏంటంటే చూడండి, రెండు రకాలుగా రాయొచ్చు. x/2 into root of a square plus x square plus a square by 2 into sin h inverse x by a plus c. ఇది హైపర్బోలిక్ లో రాయటం ఇది. ఓకేనా? సో అలా కాకుండా మనకు మెయిన్స్ లో గాని ఐఐటి లో గాని లాగరిథమ్స్ లో రాయాలి. root of a square plus x square plus a square by 2. లాగరిథమ్స్ లో అంటే ఇందాక రాసినట్టే log of modulus x plus root of a square plus x square plus. ఈ ఫార్ములా మనం ఆబ్జెక్టివ్ లో యూజ్ చేయాలి. సేమ్ ఇక్కడ దాకా ఒకటే. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది వస్తుంది, ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఇది సెకండ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా
integral root of x square minus a square dx. X square minus a square dx. So formula is x by 2 into root of x square minus a square minus a square by 2 hyperbolic functions లో రాస్తే గనక ఇలా రాయాలి. హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో అయితే దీనికి ఒక్కదానికి మాత్రం ఇక్కడ మైనస్ వస్తామా, ఈ రెండు ప్లస్ లే, ఈ ఒక్కదానికి మాత్రం మైనస్ వస్తుంది. సో ఆర్ అదర్వైజ్ లాగరిథమ్స్ లో రాయాలంటే a square by 2 log of modulus x plus root of x square minus a square plus సేమ్ ఇది x ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది రూట్ ఆఫ్ a square plus x square, ఇక్కడ x ప్లస్ ఇది వస్తుంది రూట్ ఆఫ్ x square minus a square, మొత్తం 3 plus 3 plus 3 9 ఫార్ములే. ఈ 9 ఫార్ములే కూడా ఎక్కడ వచ్చినా సరే ఇప్పటి నుంచి ఈ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు మనం యూజ్ చేయాలి. ఇంకా కొన్ని ఫార్ములాస్ యాడ్ అయినాయి మనకు. శరత్ వాట్ ఈస్ యువర్ డౌట్? టెల్ మీ శరత్ చెప్పమ్మా. లాస్ట్ ఫార్ములా ఇది మైనస్, ఇక్కడ మైనస్ ఓకేనా, మైనస్ రాయాలి. వాటర్ మైనస్, రెండు మైనస్ ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ ఫార్ములాస్ డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా వచ్చినప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. అందరూ కూడా 50th క్వశ్చన్ చూడండి. 50th క్వశ్చన్ లో ఫస్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ integral root of x divided by 8 minus 3x cube ఇలా ఉంది. చూడండి ఒకసారి,
ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ x డివైడెడ్ బై 8 మైనస్ 3x క్యూబ్ dx. చూడండి, ఏదైనా సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత ఈ ఫార్ములాస్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంటెగ్రల్ రూట్ x, దీని ఎలా రాస్తా అంటే రూట్ x డివైడెడ్ బై రూట్ ఆఫ్ 8 మైనస్ 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎలా రాస్తున్నానంటే నేను x పవర్ 3/2 హోల్ స్క్వేర్ అంటారు. x పవర్ 3/2 హోల్ స్క్వేర్ ఇలా రాశాను. చూడండి, ఇది సబ్స్టిట్యూషన్ తీసుకుని ఏదైనా సబ్స్టిట్యూషన్ తీసుకొని ఈ ఫార్ములాస్ లో కన్వర్ట్ చేయాలి. 3/2 ఈక్వల్ టీ అని సబ్స్టిట్యూషన్ తీసుకుంటే దీనికి డెరివేటివ్ 3/2 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 మైనస్ 1 అంటే రూట్ ఎక్స్ dx ఈక్వల్ dt. ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది కదా, అంటే రూట్ ఎక్స్ dx is nothing but 2/3 dt. 2/3 dt. 2/3 dt. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి ఆ ఫార్మ్స్ లో కన్వర్ట్ అయ్యింది ప్రాబ్లం. సో రూట్ ఎక్స్ dx అంటే 2/3 dt డివైడెడ్ బై రూట్ ఆఫ్ 8 మైనస్ 3t స్క్వేర్. 3t స్క్వేర్ చూడండి ఒకసారి, ఇది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్న ఏ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ఉన్న ఫార్ములా అదే కదా. సో ఇప్పుడు టీ స్క్వేర్ ముందు -1 ఉండాలి. 3 కామన్ తీస్తాం. ఈ 2/3 అవుట్ సైడ్, ఈ 2/3 అవుట్ సైడ్, 3 కామన్ తీస్తాం బయటికి, అంటే √3 ఇంటూ రూట్ ఆఫ్ 8/3 మైనస్ టీ స్క్వేర్. 8/3 మైనస్ టీ స్క్వేర్ అంటే మనకు వచ్చేసరికి 2/3√3 ఇంటెగ్రల్ dt డివైడెడ్ బై ఏం రాయొచ్చింది రూట్ ఆఫ్ 8/3 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్. ఒకసారి ఫార్ములాస్ లిస్ట్ లో చూడండి, dx బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, అదే ఫార్ములా రాయాలి. dx బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ 1/2a. 1/2a. 2a log of what is the formula? Modulus of 8/a plus x. a ఇక్కడ t సేమ్ ఫార్ములానేగా, t ఉన్న x ఉన్న అదే ఫార్ములా ఇది. ఇప్పుడు ఈ √3 క్యాన్సిల్. ఇది √8 అంటే 2√2. √8 అంటే ఏంటి 2√2 అంటే దట్ మీన్స్ 1/6√2. 1/6√2 log modulus LCM తీసుకోండి 2√2 plus 3t divided by 2√2 minus 3t plus c అంటే ఏమొస్తుంది మనకి 1/6√2 into logarithm of t వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. t అంటే ఏం తీసుకున్నాం x పవర్ 3/2. t వాల్యూ అంటే x పవర్ 3/2 divided by 2√2 minus x పవర్ 3/2 plus c. అట్లా మనకి ఈ ప్రాబ్లం ఏంటంటే ఒక సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత మనకి t లో వచ్చింది ఆ ఫార్ములాస్ లో ఉంది, ఇంకా అక్కడి నుంచి ఆ ఫార్ములా ప్రొసీడ్ కావాలి. ఏది సబ్స్టిట్యూషన్ తీసుకుంటే ఈ ఫార్ములాస్ లో కన్వర్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి.